మొదటగా పల్లీలు వేయించుకోవాలండి లో ఫ్లేమ్లో. పల్లీలు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి, ఎందుకంటే పట్టు వలుచుకోవాలి కదా. తర్వాత అవిసె గింజల్ని ఇలా దోరగా వేయించుకోవాలండి. కొంచెం చిటపట్లు ఆడతాయి అన్నమాట, అప్పటి వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూడండి చిటపట్టమంటున్నాయి కదా, అప్పుడు మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వులు 2 కప్పులు నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. 10 నుంచి 12 ఎండుమిర్చి తీసుకొని లో ఫ్లేమ్లోనే దోరగా వేపాలండి. ఇక్కడ చూసారు కదా. తర్వాత మనం మునగాకు తీసుకోవాలండి. ఈ మునగాకు కోసుకొచ్చాక వాటర్లో కడిగేసి మళ్ళీ ఎండలో పెట్టాలి, డ్రై చేయాలి. డ్రై చేశాక ఇలాగ లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకోవాలండి. మునగాకు అలా దూరగా వేగాలండి, అంటే ఇరిస్తే ఇరుగుతుంది అన్నమాట. అంతవరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలాగా ఇరిపితే చిరిగిపోవాలండి, అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. 2 గుప్పుల కరివేపాకు కూడా తీసుకోవాలండి. ఇది మునగాకు, ఇది కరివేపాకు. కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 4-5 మిరియాలు, ఒక కొంచెం మెంతులు కూడా తీసుకోండి. తీసుకొని దోరగా వేయించాలి. కొంచెం మినప్పప్పు తీసుకొని వేయించాలండి. కొంచెం ఆవాలు కూడా తీసుకోవాలి అందులోకే. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లైట్గా ఒక చిన్న చింతపండు వేయించాలండి. ఎందుకు చింతపండు వేయిస్తున్నాను అంటే అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది ఉండకుండా ఉంటుందని చెప్పేసి చింతపండు వేయిస్తున్నాను. జస్ట్ ఇలా అనేస్తే సరిపోద్ది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇందులోనే. ఇలా 10 నుంచి 15 వెల్లుల్లి తీసుకోవాలండి. పొడంతటిని ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి. అప్పుడు దీనివల్ల చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వచ్చు, హెయిర్ గ్రోత్ ఉంటుంది, ఇందులో ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. చాలా అంటే చాలా హెల్దీ అండి. అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా చేసుకుంటే చాలా అంటే చాలా హెల్దీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.